హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్ చిత్రపాకం. ఈరోజు మన వీడియోలో పెసరట్టు ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పెసరట్టు ఉప్మాలో పెసరట్టు కరకరలాడుతూ లోపల ఉండే ఉప్మా ఎంతో మెత్తగా ఉండి నోట్లో కరిగిపోతుంది. పెసరట్టులో ఉండే అల్లం పచ్చిమిర్చి ఘాటు ఉప్మాలోని నేతి రుచితో కలిసి అద్భుతమైన రుచిని ఇస్తుంది. దీనిపై చల్లే సన్నని ఉల్లిపాయ ముక్కలు మరింత క్రంచీనెస్ని జోడిస్తాయి. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసుల పెసరపప్పు తీసుకున్నాను. పెసరట్టుకి పొట్టు పెసరపప్పునే తీసుకోవాలి. కొద్దిగా బియ్యం వేసుకుంటున్నాను. పెసరట్టుకి కొంచెం బియ్యం వేయటం వల్ల క్రిస్పీగా వస్తాయి. వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వీటిని నీళ్ళతో శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఓవర్ నైట్ కానీ 5-6 గంటలు నానబెట్టాలి. ఓవర్ నైట్ పెసరపప్పు నానిన తర్వాత ఆ నీళ్లను వంపి పొట్టు తీయకుండా అలానే మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 2-3 పచ్చిమిర్చి ముక్కలు, 2 ఇంచుల అల్లం సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్మా తయారు చేసుకోవటం కోసం ఒక కడాయిలో 1 గ్లాసు బొంబాయి రవ్వ తీసుకోవాలి. దీన్ని సూజీ రవ్వ కానీ కేసరి రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వని లో ఫ్లేమ్లో వేయించాలి. 5 నిమిషాల తర్వాత రవ్వ వేగిన స్మెల్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేయాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక సన్నగా కట్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇక్కడ అన్నిటినీ మనం చాలా సన్నగా కట్ చేసుకున్నాం. ఇలా చేసుకోవటం వల్ల ఉప్మా టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. మనం ఇక్కడ సాల్ట్ చూసి వేసుకోవాలి. ఎందుకంటే పెసరట్టులో సాల్ట్ వేస్తాము, చట్నీలో, ఉప్మాలో వేస్తాము. సో తినేటప్పుడు సాల్ట్ బ్యాలెన్స్ అయ్యేలా చూసి వేసుకోవాలి. లేదంటే ఓవరాల్గా తినేటప్పుడు సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది. 1 గ్లాస్ బొంబాయి రవ్వకి 3.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని నీళ్లు మరగనివ్వాలి. ఇప్పుడు మనం వేయించుకున్న బొంబాయి రవ్వ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉప్మా దగ్గర పడ్డాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. మీరు కావాలంటే ఉప్మాలో కొత్తిమీర వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయట్లేదు. కొత్తిమీర వేయటం వల్ల దాని ఫ్లేవర్ ఉప్మాని డామినేట్ చేస్తుంది. ఉప్మా రెడీ అయ్యింది. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. ఈ పెసరట్టు పిండిని ఫర్మెంట్ చేయాల్సిన పని లేదు. పిండిని గ్రైండ్ చేశాక ఒక అర్ధగంట సేపు తర్వాత పెసరట్టు వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ముందుగా పెనాన్ని బాగా కాలనివ్వాలి. పెనం బాగా కాలిన తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టుకొని 1 గంట పిండిని వేసి పెనం పైన బాగా గ్రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెయ్యి వేసి పెసరట్టు కాలుస్తున్నాను. మీరు కావాలంటే నూనెైనా వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మనం పెసరట్టు పిండిలో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసాం కాబట్టి ఇక్కడ నేనేమీ వేయట్లేదు. ఇప్పుడు పెసరట్టు మధ్యలో ఉప్మా పెట్టి ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవటమే. టేస్టీ హోటల్ స్టైల్ పెసరట్టు ఉప్మా రెడీ. అన్ని పెసరట్లు ఇలానే వేసుకోవాలి. ఆనియన్, కొత్తిమీర లేకుండా ఇలా ప్లెయిన్ పెసరట్టు ఉప్మా కూడా చేసుకోవచ్చు. ఈ వేడి పెసరట్టు ఉప్మాని పల్లీ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో 3 రకాల పల్లీ చట్నీ వీడియోలు ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పెడతాను, చూడండి. మీరు కూడా ఈ పెసరట్టు ఉప్మా నేను చెప్పినట్లు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కిరణ్ చిత్రపాకం.